వైట్ డ్రీమ్ మీడియా. సో ఇది ప్రాచీన ఆయుర్వేద గ్రంథం అండి. ఇది చాలా వేల ఏళ్ల క్రితం నాటి గ్రంథం అనమాట. జనరల్గా తాళపత్ర గ్రంథాల్లో రచించినవి దీంట్లో ఒక బుక్ లాగా తయారు చేసి ఇచ్చారు. అది కొన్ని మిగిలినవి. ఇదేంటంటే దీంట్లో మన ఆరోగ్యానికి సంబంధించిన అనేక రహస్యాలు ఉన్నాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలకు ఎటువంటి ఫుడ్స్ ద్వారా మనం చెక్ పెట్టవచ్చు ఇలాంటివి. సో దీనిలో భాగంగానే మనం ఈరోజు ఉసిరికాయ జ్యూస్ గురించి తెలుసుకున్నాము. అంటే ప్రాచీన గ్రంథాల్లో ఎలా చెప్పబడింది ఉసిరికాయ జ్యూస్ గురించి, దీనికి ఏం కావాలి దీని తయారీ విధానానికి, సో దీన్ని తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితలు. గురూజీ, ఈ గ్రంథం అంటే నాకు చాలా ఇష్టము. దీంట్లో ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇంకెక్కడ ఉండవు. ఎన్నో అసలు అంటే మన టూత్ పౌడర్ ఎలా ఉండాలి, మనం వాటర్ని అసలు ఎలా తీసుకోవాలి, అసలు ఎలా కూర్చుని భోజనం చేయాలి, ఎటువంటి అనారోగ్య సమస్యలకి ఏ ఫుడ్స్ ఉపయోగపడతాయి అన్నీ దాంట్లో ఉన్నాయి. అంటే అన్ని వేల క్రితంవి పోగా ఏదో కొన్ని మిగిలినవి దాంట్లో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఎంతో విలువైనవి అవి. అయితే గురూజీ, ఈ ఉసిరికాయ జ్యూస్ చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్పారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, తయారీ విధానం ఏంటి, ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు? అంటే ఈ గ్రంథ రచన వాగ్భటాచార్యులు జీవన విధానం ఇలా మనం అంటే చాలా రకాలు ఒక్కొక్క దానికి మనం కొన్ని వేల శ్లోకాలు చెప్పడం జరిగింది, శ్లోకపూర్వకంగా ఉంటుంది. వాటిల్ని మనకి రాజీవ్ దీక్షిత్ గారు అని చెప్పేసి అని వాగ్భటుడి యొక్క అనుచరులుగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఎలా అయితే ఈ ఆయుర్వేదం మీద ఇంట్రెస్ట్ని పెంచుకుని పురాతన గ్రంథాలని సేకరించడానికి ప్రధాన కారణం ఏంటంటే అందులో కల్పితాలు ఉండవు. అంటే ఇప్పుడు కొన్ని రకాలు నేను యాడ్ చేసేస్తాను. అలా కాకుండా అంటే ఇప్పుడు నేను ఇది చదవడం కోసం సాంస్క్రిట్ నేర్చుకుంటున్నాను. సంస్కృతం నేర్చుకుంటే ఆ శ్లోకం యొక్క అర్థాన్ని ప్రతిపదార్థంగా నేను తెలుసుకుని విడదీసుకున్నప్పుడు దాని పూర్తి వివరణ అర్థం. ఎలాంటి ప్రక్షిప్తాలు లేకుండా కలుపులు యాడింగ్స్ లేకుండా న్యాచురల్గా వస్తుంది. ఒరిజినల్గా మనం దీన్ని అంటే ఇప్పుడు చేసే కషాయాన్ని ఉసిరాసవ అని మీకు సిరప్ దొరుకుతుంది. కషాయం ఇది ఉసిరాసవ ఒరిజినల్ మీకు బయట మార్కెట్లో సిరప్ దొరుకుతుంది. అది వాళ్ళు ప్రాసెస్ చేసి ఇక్కడ మనం ఉసిరాసవ ఆయుర్వేదిక్ స్టోర్స్ అందరికీ అందుబాటులో లేవు, ఒరిజినాలిటీ దొరకట్లేదు. కాబట్టి ప్రిజర్వేటివ్స్ ఉంటాయిగా, మనం సొంతంగా ఎలా తయారు చేసుకోవచ్చు అనే విధంగా అందులోంచి ఆ గ్రంథంలోంచి తీసుకున్నటువంటిది ఈ ఉసిరికాయతో చేసుకునేటువంటి జ్యూస్ అనుకుందాం. ఇప్పుడు మనం చాలా తేలికగా చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి. చెప్పేవి చాలా 100 రకాలు చెప్పేచ్చు మనం, కానీ అది మనం చేసుకోవడానికి అనుకూలంగా అందరికీ అన్ని తరగతుల వారికి అనుకూలంగా ఉండడం కోసం ఈ సీజన్లో మనకి విరివిగా ఉసిరికాయ రోజుకొక ఉసిరికాయ చొప్పున 365 రోజులు 365 ఉసిరికాయలు తింటే ఆ మనిషి వజ్రకాయుడు అవుతారు. రెగ్యులర్గా రోజుకొక ఉసిరికాయ అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తూ ఉంటుంది. ఓకే, మరి ఈ ఉసిరికాయ జ్యూస్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఉసిరికాయని ప్రధానంగా తీసుకుంటామమ్మా. ఇందులో అల్లం కూడా తీసుకుంటాం. ఆమ్లత్వాన్ని తగ్గించేటువంటి మిరియాలు, మనం మిరియాలను కూడా తీసుకుంటాం. పుదీనా వల్ల మనకు యాస్ట్రిజెంట్గా పనిచేస్తుంది, లంగ్ యాక్టివేషన్కి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే కిడ్నీని మెరుగుపరచడం అంటే చలువ చేసే గుణం ఉసిరికాయ ఉంటుంది. నీరుడిని ప్రేరేపిస్తుంది, యూరినేటరీని ఇంప్రూవ్ చేస్తుంది. దాన్ని ఎలిమినేట్ చేయడానికి మనకి కొత్తిమీరని కూడా తీసుకుంటాం. అలాగే అంటే ఇక్కడ కావాల్సిన వాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు. ఇది మనం బెల్లం తీసుకుంటాం రుచి కోసం. ఉప్పు కూడా వేస్తామా? ఉప్పు కూడా వేసుకోవచ్చు. అంటే ఉప్పు వేసుకుంటే బెల్లం వద్దు, బెల్లం వేసుకుంటే ఉప్పు. ఓకే, ఇందులో మనం బెల్లం తీసుకుందాం. ఇది పాత బెల్లం అయితే, స్వచ్ఛమైనటువంటి కెమికల్ లేని బెల్లం అయితే ఇంకా మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇవన్నీ కూడా కోల్డ్ ప్రెస్ దంచి తీసుకోవాలి. ఒరిజినల్గా మరి మనకి దంచుకునేవి పెద్దవి లేవు కాబట్టి మనం మిక్సీ చేస్తాం. పూర్వం అంతా కూడా దంచే ఎక్కువ తీసుకునేవారు. రసం పిండుకోవడం, తెల్లటి బట్టలో వేసి, అంటే కోల్డ్ ప్రెస్ వల్ల ఒత్తిడి ద్వారా తీసిన దాంట్లో గుణాలు చెదిరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఆక్సీకరణ జరుగుతుంది మిక్సీలో. ఎంతైతే పాజిటివ్ ఉందో అంత కూడా నెగిటివ్ కూడా యాడ్ అవుతుంది. అందుకని మాక్సిమం దాన్ని దంచుకునే విధంగా ఉంటే సంతోషం. ఇక తప్పదు అన్న పరిస్థితుల్లో మరీ ఎక్కువ స్పీడ్ కాకుండా స్లోగా మిక్సీలో లో స్పీడ్లో దాన్ని మిక్సీ చేసుకుని మెత్తగా చేసుకుని వడకొట్టుకోవడం ద్వారా దాన్ని తీసుకోవచ్చు. ఓకే, అయితే ముందుగా ఇవి పచ్చిగానే తీసుకోవాలి అంతే కదా? ఉసిరి వల్ల లాభాలు ఏంటమ్మా? ఉసిరి వల్ల ఏముంటాయి? ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది.
ఏదో ప్రాబ్లం వస్తే అని తీసుకోవడం అని కాదు. precaution లా పనిచేస్తుంది. అవును. ఇది ప్రతిరోజు తీసుకొచ్చింటారా గురువు గారు? డైలీ తీసుకోవాలమ్మా. దొరికినన్ని రోజులు ఫ్రెష్గా తీసుకోండి. దొరకనప్పుడు వీటిని మనం ఎండబెట్టి పొడి చేసుకుని పక్కన పెట్టుకుని అవును. ఆ పొడిని కూడా కలుపుకుని తాగొచ్చు. ఉసిరికాయలు నెక్స్ట్ అల్లం. అల్లం. ఈ కాంబినేషన్ మంచి టేస్ట్ ఉంటుంది. ఇంత సరిపోతుందా గురించి? అల్లం గురించి అలోపతి డాక్టర్స్ కూడా చెప్తారు, నరాల బలహీనతకి ఉపయోగపడుతుంది చాలా. ఒక కప్పు పుదీనా, ఒక కప్పు. ఎన్ని ఉసిరికాయలు తీసుకోవాలి అంటే మనిషికి ఒక ఉసిరికాయ ఎట్లా తీసుకుంటాం? ఇంట్లో నలుగురు ఉంటే 4 ఉసిరికాయలు, పెద్ద సైజు ఉసిరికాయ. మనం కాపాడుకోవలసినటువంటి అల్లం సంపదల్లో గోమాత ప్రధానం అయితే, రెండవది ఉసిరి. ఉసిరి చెట్లను బాగా పెంచాలి. అంటే ఇప్పుడు ఉసిరికి అందరికీ కావాలి, ఎక్కడ చెట్లు ఎక్కడ పెంచుతున్నారు? అవును. అందుకని కంపల్సరీ మనకి అవకాశం ఉంటే ఉసిరి చెట్లను ఎంత ఎక్కువ పెంచితే అంత భవిష్యత్తు తరాల వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. ఎస్ గురూజీ. సో కొత్తిమీర మన ఇష్టం. ఒక కప్పు 1 కప్. జనరల్గా ఫిల్టర్ చేయకుండా తీసుకోవచ్చా గురువు గారు? అంటే కొంచెం ఆ పిప్పు ఉంటుంది కదా, నోటికి ఇబ్బందిగా ఉంటుంది. అయితే గురూజీ, సో మంచి ఆమ్ల జ్యూస్ రెడీ అయిపోయింది. ఏదైతే మనం పాత గ్రంథాల్లో చెప్పినట్లుగా. సో దీంట్లో మనము పెప్పర్ యాడ్ చేస్తామా? మిరియాల పొడి. మిరియాల పొడి. ఉప్పుగా ఉండాలనుకునే వాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చు, లేదంటే బెల్లం. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అంటారా గురూజీ? హ్యాపీగా తీసుకోవచ్చు అమ్మా. కాకపోతే వాళ్ళు బెల్లం, ఈ బెల్లం బదులు సాల్ట్, ఉప్పు, సైంధవ వేసుకుని తీసుకోవచ్చు. ఎస్ గురూజీ, మీరు చెప్పిన విధంగా ఆమ్లా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. అంటే ఒక్కసారి దాని ఆరోగ్య ప్రయోజనాలు తీసుకునే టైం ఉదయం పరగడుపున, అంటే ఏదైనా అల్పాహారం తినడానికి ముందు దీన్ని ఒక గ్లాసు తీసుకోవడం ద్వారా మనకి, అంటే సహజంగా మ్యాక్సిమం ఏ రోగమైనా రావడానికి ప్రధాన కారణం డైజెషన్ ఇష్యూ, అరుగుదల అనేది చెడిపోవడం. ఇప్పుడున్నటువంటి అన్ని రోగాలకే ప్రధానమైనటువంటి గట్ హెల్త్ లేకపోవడం. దీన్ని బాగు చేసుకోవడానికి ఇది ఇంతకు మించి అత్యుత్తమం ఉండదు మనకి. అంటే ఆయుర్వేదంలో త్రిఫలాలు అని చెప్తారు. ఈ 3 ఫలాలు అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగి. అందులో ముందుగా ఉసిరి, దాంతోపాటు కరక్కాయ, తానికాయ, ఇవి 3 ఫలాలుగా తీసుకుంటాం. ఇందులో ప్రధానంగా ఉసిరి విటమిన్ సిని అధికంగా పుష్కలంగా కలిగి ఉంటుంది. మీ బాడీలో ఎన్ని రకాల విటమిన్స్, మినరల్స్ నీడున్న విటమిన్ సి యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ. దాని తర్వాత విటమిన్ సి తర్వాత విటమిన్ డి. విటమిన్ సి బాగుంటే డిని అబ్జార్బ్ చేసుకునే శక్తి మనకి పెరుగుతుంది. అందుకని సహజంగా ప్రకృతి ఇచ్చినటువంటి సహజ సిద్ధమైనటువంటి సి, మన ఏదో చావుబుల్ టాబ్లెట్స్ 100 మింగిన ఒక ఉసిరికాయ అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుస్తుంది. మనకు అందుబాటులో భగవంతుడు ఇచ్చాడు, మన దాంట్లో వాడుకోవట్లేదు. అంటే ఇలా జ్యూసుల్లానే కాకుండా ఇప్పుడు సీజన్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు చట్నీల రూపంలోను నిలవ పచ్చళ్ళు పెట్టుకోవడం. నిలవ పచ్చళ్ళ వల్ల ఎలాంటి ప్రమాదం లేదు, నిలవ పచ్చళ్ళు వాడుకోవచ్చు. దాన్ని సశాస్త్రీయంగా శాస్త్రం ఎలా నిలవ ఉంచాలని చెప్పిందో దానికి తగ్గట్టుగా ఇవి స్టాండర్డ్గా నిలవలకి కూడా చేసేసుకోవచ్చు. శుభ్రంగా పచ్చి ఉసిరికాయల్ని కడిగి ఆరబెట్టుకుని పక్కన పెట్టేసుకుని, ఇక్కడ ఏమైతే వాడేమో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటి తడి లేకుండా ఆరబెట్టుకుని ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే అది నిలవ కూడా ఉంటుంది. అవును, ఆబ్వియస్లీ అల్లం బదులుగా సొంటి వాడచ్చు. మిగతా అవి కూడా డ్రై చేసి వాడుకోవాలి. చాలా రోజులు నిలవ ఉంటుంది. ఒక రోజుకు ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. సో అందరూ ఉదయాన్నే కాఫీ, టీలు ఇలాంటి వాటికి బదులుగా ఇలాంటి గ్రీన్ జ్యూస్ ఒకటి మంచిది తీసుకుంటే ఇప్పుడు మన అలవాట్లు పూర్తిగా మార్చేసుకోలేము. కాఫీలు తాగలేకుండా ఉండలేము. సరే, కాఫీ తాగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి, లేకపోతే ఇది తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి కాఫీ, టీలు లాంటివి అలవాటు ఉంటే తీసుకోవచ్చు. అందులో కూడా ఎక్కడైనా సరే పంచదార అనేది వాడటం మానేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఇది గట్ హెల్త్ కి మంచిగా పనిచేస్తుంది, విటమిన్ సి ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్టింగ్ కి బాగుంటుంది, కళ్ళు విజన్ ఇంప్రూవ్మెంట్ కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది, చర్మం నిగారింపుకు బాగా ఉపయోగపడుతుంది, కేశాలు షైనింగ్ ఉండడానికి. ఒకటేంటమ్మా 100 రకాలు ఆమ్లా షాంపూ అని వాడుతూ ఉంటాము. ఎక్స్టర్నల్ గా వాడతాం, ఇంటర్నల్ గా తీసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుస్తున్నాం. ఖచ్చితంగా గురువు గారు. సో అందరు కూడా ఈ మంచి అలవాటు చేసుకోవాలని కోరుకుందాం. ఇప్పుడు సీజనే కాదు, ఏ సీజన్లో అయినా దొరుకుతున్నాయి. సో కాకపోతే మంచివి ఆ సీజన్లో వచ్చే వాటిలో సీజన్ ఆ సీజన్ తీసుకోవాల్సినవి కంపల్సరీ తీసుకోవాలి. అన్ సీజన్లో తీసుకోవడం మంచిదే, అంటే ప్రాసెస్ చేసి తీసుకోవడం మంచిది.
చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. సూర్యస్వామి.